తీసుకోవాల్సినటువంటి బాధ్యత పెద్ద మంచిగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంటుంది. నిన్న అచ్చెన్నాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు చూసాం. పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తలేదని చెప్పి ఆ జనసేన పార్టీ కార్యకర్తలు ఆ సభనే ఆపేయడం జరిగింది. మరి వాళ్ళలో ఏ రకమైనటువంటి బంధం కొనసాగుతుంది అనుకోవాలా? కేవలం ఎలక్షన్లకే వాళ్ళ మధ్యలో బంధం ఉంది. తర్వాత పరిపాలనలో వాళ్ళకి భాగస్వామ్యం లేదు, వేదికల మీద వాళ్ళకి భాగస్వామ్యం లేదు, ఎక్కడ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత లేదనేది స్పష్టమైపోయింది ఈ రోజు. అలాంటి అవకాశం మీకు దొరుకుతుందని ఆశించకండి సార్. మా కూటమి పటిష్టంగానే ఉంది. మా కూటమిలో ఏమైనా విభేదాలు లేవు. విభేదాలు మీరు ఊహించుకొని ఏదో మాట్లాడకండి. నారా లోకేష్ గారు ఇచ్చే ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చే ప్రకటనలో పవన్ కళ్యాణ్ గారిని ఇట్లేదు అంటే మీకు ఎక్కడో ఒక రకమైనటువంటి అభద్రతా భావం. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని లైవ్ లోకి తీసుకొని వస్తే మీకు రాబోయే రోజుల్లో ఇబ్బంది వస్తుంది. మీకు ఇబ్బంది, మాకు కాదు. మాకేం పని? మాకు నాయకుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైందా? మేము అరువు తెచ్చుకోలేదు, లేదా ఇంకొక నాయకుడి మీద డిపెండ్ అవ్వాలి. తెలుగుదేశం పార్టీ మీరు జగన్మోహన్ రెడ్డి, మీ నాయకుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఏ విధంగా కుదిచ్చారో అందరూ చూశారు. మా మీద మాకు వచ్చినటువంటి పబ్లిక్ మ్యాండేట్ బట్టి మీరు కప్పుతుంది. ఇప్పుడు మేము మా కూటమి చూసి మీకు ఓనలేక అవుతుంది కదా. మా కూటమి చూసి మీరు వేరే ఆలోచించకండి. మా మధ్యలో చిచ్చు పెట్టాలని ఆలోచించకండి. మా మధ్యలో ఏ విధమైన సంకేతాలు లేవు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బందులు ఉన్నా లేకపోయినా అవి మీ వ్యవహార శైలిలో తెలుస్తుంది. ఆయన పవన్ కళ్యాణ్ తెలియదు అన్న ఆయనకి ఏమిది ఇది మాటలు. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళ వ్యవహారం బట్టి మీరు పవన్ కళ్యాణ్ తెలియదు. మా పార్టీలో ఉన్న రెండు ముసలి పుల్లలు అది వాళ్ళతో ఏం కాదు, వాళ్ళతో ఏం అయ్యేది కాదు. వాళ్ళు ఓటు పట్టించుకోరు. మీరు మీ కూటమిలో మీకు విభేదాలుంటే ఈ రకంగా రోడ్డుకి ఎక్కి రచ్చ చేసుకోవడం మీకు మంచిది కాదు. మాకేలా మాకు నాయకుడు మాకు 40% ఓట్ల ఏకైక పార్టీ. మేము ఎక్కడ కూడా ఆలోచించాల్సిన పని మాకు లేదు. మీ వ్యవహార శైలి ఎలా ఉందో ప్రజలు గమనించుకోవాలా. ఈ రోజు కూటమి అంటే ఓట్లు వేసినటువంటి ప్రజలకు తెలియాలి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలంతా. ఈ రోజు ఓట్ల కోసం వచ్చేసరికి నేనున్నానని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ కలిస్తే ఈ రోజు ఈ నాయకులే మాకు ఒకరికొకరు తెలియదు అంటున్నారు. ఏంది ఇది జనాలు ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? రైట్ మహేష్, రైట్ ఓకే అండి. మహేశ్వర గారు మాట్లాడతారు. మహేశ్వర గారు, మీరు కూడా ఆప్గా ఒక ఏదో మీ రాజకీయాల ప్రభావం చూపిద్దామని ఇంటర్వ్యూ